పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు, అన్ని వేల కోట్లు. అన్ని వేల కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి సమానంగా ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి. చాలా బాధ కలిగించే అంశం ఇది. పాపం సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఉంది, ఇవ్వలేదు. భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి వాటాలు, ఇవ్వలేదు. పాపం ఆవిడ ఈ రోజున పడుతున్నాయి. ఎంత నిజం బాధ వేసింది. పాపం మరి ఇవ్వాలి కదా, సొంత చెల్లికి ఇవ్వాలి, ఇవ్వడు ఇతను. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకెలా వాటాలు పంచుతాడబ్బా? మీరు ఆలోచించండి. మాట్లాడితే భయపెడతా ఉంటారు. నేను రాజకీయాలు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా, నేను మంచి చేయడానికి వచ్చా, చాలామంది పెద్దలను కలుపుకెళ్తా,